రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు సాగుతున్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియా ప్రతినిధితో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్పై రేవంత్ ఉపయోగిస్తున్న భాష ఏమాత్రం సరైంది కాదని, వీరిద్దరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే కావాలని కేసీఆర్పై సానుభూతి కలిగేలా రేవంత్ మాట్లాడుతున్నారా అని బండి సంజయ్ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర కేబినెట్లో 2-3 మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి అక్రమాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నామని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్. ఇక కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి ముమ్మాటికి కేసీఆరే కారణమని బండి సంజయ్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, బండి సంజయ్ చేసిన ఈ కామెంట్స్ను ఎలా చూడాలి? ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ వేడి ఏదైతే ఉందో, చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఒకసారి బయటికి రావడం, కృష్ణా జలాల అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాము, ఖచ్చితంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్స్ ఏవైతే చేశారో అప్పటి నుంచి కూడా కొంచెమే నడచాలి. అయితే ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి 500కు పైగా టీఎంసీల వాటాని తెలంగాణకు రాకుండా ఆంధ్రాకు దోచిపెట్టే విధంగా, ఆంధ్రాకు తాకట్టు పెట్టే విధంగా చేసింది కేసీఆర్ అంటూ కూడా ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మొదట 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీలో చంద్రబాబు గారు సీఎం గా ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సీఎం గా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పంద రహస్యాలు ఏంటి అని చెప్పేసి కూడా బండి సంజయ్ ప్రధానంగా ఆరోపించిన నేపథ్యం కనబడుతుంది. ఏదైతే తెలంగాణకు రావాల్సినటువంటి 570 అనుగుణంగా మాకు 2299 నీటి టీఎంసీలే సరిపోతాయని చెప్పేసి కూడా ఏ విధంగా కేసీఆర్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా, అంటే నీళ్ల విషయంలో తెలంగాణకు ద్రోహం చేసింది కేవలం కేసీఆర్, మొదటి దోషి కేసీఆర్ అంటూ అయినటువంటి నేపథ్యం పడుతుంది. అయితే తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీలో, అంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మళ్ళీ కేసీఆర్ ఏం తెలియనట్టుగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి 299 టీఎంసీల నీటికి సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు రావాల్సిందే 500కు పైగా టీఎంసీల ప్రశ్నించినప్పుడు వెంటనే జగన్ దానికి రిప్లై ఇచ్చినట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఏదైతే చంద్రబాబు కావచ్చు, మీరు కావచ్చు, ఇద్దరు సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన వాటా 299 టీఎంసీల నీరే అని చెప్పేసి సంతకారో అదే అని చెప్పేసి దానికి రిప్లైగా జగన్ సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే మొదట ఇటు చంద్రబాబుతో పాటు కేసీఆర్ ఇద్దరు మీరు నీటి ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఏంటి, మీ వెనుక ఉన్నటువంటి రహస్య ఒప్పందాలు ఏంటి, మీ ఇద్దరి మధ్య ఏమైనా ముడుపులు ముట్టాయా అంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఒకవైపు బీజేపీ నేతలు మాత్రం గత కొంతకాలంగా ఇటు నదీ జలాల పైన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా కొంత ఫైర్ అయిన విషయం కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా ఏదైతే రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో అది కొంత వినసొంపుగా లేదు, కొంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆచితూచి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి, వచ్చే యువతకు కావచ్చు, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ని ఇవ్వబోతున్నారు మీ మాటల వల్ల అనేటువంటి కొంత మీ ఏదైతే మాటలకు సంబంధించిన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటప్పుడు కొంత హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క అంటే ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. తాజాగా ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, అంతకుముందుకు కేసీఆర్ మాట్లాడేటువంటి తీరు కొంత వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భాష తీరు మార్చుకోవాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పగానే చెప్పారు. అయితే ఈ నిర్ణయం పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీల అంశంతో, కానీ ఎక్కడ కూడా 6 గ్యారంటీలు అమలు చేయకుండా కేసీఆర్ అయితే
తీరు వ్యవహరించారో అదే తీరుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. గతంలో కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలన్నిటిని కూడా అంటే ప్రజలు వేలెత్తి చూపకుండా ఉండేందుకు కొత్త అంశాలన్నిటిని కూడా తెరపైకి తెస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా ఎగవేతలు పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఎన్నో అంశాలు అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారెంటీలు కావచ్చు, ఎన్నో అంశాలను అంటే ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక్క హామీని కూడా దొక్కుకోకుండా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే తంతు కొనసాగిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతిసారి కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా వాళ్ళు అంటే ఆగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. అయితే తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఏదైతే పాలమూరులో జరిగినటువంటి సభకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీలకి కేంద్రం తెచ్చేటువంటి నిధులు వాళ్ళు ఇచ్చేది ఏముంది, గ్రామ పంచాయతీకి పూర్తి స్థాయిలో కేంద్రమే నిధులు తెస్తుందనే విషయం చెప్పగానే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది, గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి నిధులేవి, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఏమి ఉపయోగకరంగా చేయదా అంటే అభివృద్ధి విషయంలో ఎట్లా ముందుకు సాగదా అంటే ముందుకు సాగేందుకు కూడా అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వకుండా ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఆలోచిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి కేవలం 5 లక్షల రూపాయల అంటే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది బిచ్చం వేస్తుందిగా కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇవన్నిటిని కూడా కోట్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడిన సందర్భం కనబడుతుంది. తాజాగా ఏదైతే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పినటువంటి కామెంట్ కు కూడా బండి సంజయ్ స్పందించాడు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూ వస్తున్నాయి, గతంలో బీఆర్ఎస్ చేసింది ఇదే అంశాన్ని బీజేపీ నేతలందరూ కూడా కోట్ చేస్తూ వస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికే కేంద్రంలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీని కూడా తెలంగాణ బీజేపీ నేతలు టార్గెట్ చేసినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే తాజాగా ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఏదైతే మొన్న సర్పంచ్ల యొక్క సన్మాన కార్యక్రమంలో కూడా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ గతంలో టీడీపీ కొనసాగించింది పార్టీ ఫిరాయింపులను, దాని తర్వాత వచ్చినటువంటి బీజేపీ బీఆర్ఎస్ అనుసరిస్తూ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఫాలో అవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. టీడీపీతో కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలే. కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకే రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ప్రజల బాగోగులకు సంబంధించి కావచ్చు, ప్రజల గురించి కావచ్చు ఎవరు మాట్లాడే పరిస్థితే ఉండదు. పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటాయి అనే అంశాన్ని కూడా వాళ్ళు కోట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. దాని తర్వాత రామచంద్రరావు కూడా అదే తంతుగా కొనసాగించారు. ఈ రోజు కూడా కొంత బండి సంజయ్ చేసినటువంటి చిట్ చాట్ లో కూడా టీడీపీని టార్గెట్ చేసినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే గతంలో అంటే కృష్ణా జిల్లాలకు సంబంధించి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అంటూనే గతంలో ఏదైతే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఏపీలో చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి రహస్య ఒప్పందం ఏంటి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇటు కేసీఆర్ కి రహస్య ఒప్పందం వెనక ఏమైనా ముడుపులు ముట్టాయా, ఎందుకు తెలంగాణకు నీటి విషయంలో అంత ద్రోహం చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు కూడా సంధించినట్టు నేపథ్యం కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, అలాంటిది మొట్టమొదటి నీళ్లనే పూర్తి స్థాయిలో ఏపీకి అప్పచెప్పడము అంటే రావాల్సినటువంటి వాటాలో పూర్తి స్థాయిలో తగ్గించి తెలంగాణకు వచ్చే విధంగా ద్రోహం చేసిందే కేసీఆర్ అంటూ కూడా కొన్ని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలను బండి సంజయ్ ప్రస్తావిస్తూ వచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా మరికొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు అంటే ఏదైతే మంత్రులుగా ఉన్నారో కొంతమంది 2-3 మంత్రులు కేవలం వాళ్ళ ధనార్జన కోసమే పనిచేస్తున్నారే తప్ప రాష్ట్రం యొక్క బాగోగుల కోసం కావచ్చు, ఇచ్చినటువంటి గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఏ అంశం గురించి కూడా వాళ్ళు పని చేయట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కేవలం సంపాదన కోసమే దృష్టి పెట్టారే తప్ప అంటే ఏదైతే చట్టంలో ఉన్నటువంటి లొసుగులు అన్ని తెలుసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళను చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టుగా ప్రవర్తిస్తూ దానికోసం అంటే సంపాదన ఎట్లా సంపాదించాలనే అంశాలకు సంబంధించి కమిటీలు వేసి మరీ వాళ్ళు సంపాదించుకునే తీరు కనబడుతుందే తప్ప 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కమిటీలు వేసి ప్రజలకు బాగుపడే విధంగా, ప్రజలకు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అందే విధంగా ఎలా ముందుకెళ్లాలి మాత్రం కమిటీలు వేసే పరిస్థితి కనబడట్లేదు. ఖచ్చితంగా
ఏదైతే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలే తిరగబడే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రభుత్వానికి, అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియకుండా ఎవరికి వారే అంటే సీక్రెట్ గా మీటింగ్లు పెట్టుకొని చర్చలు జరుపుకున్నటువంటి నేపథ్యం కనబడుతుంది అని చెప్పేసి కూడా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల పైన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా కూడా సెట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే తొందరలోనే ఎవరైతే మంత్రులు అంటే వాళ్ళ యొక్క సంపాదనకు సంబంధించి చట్టాన్ని అంటే లొసుగులు తెలుసుకొని ఏదైతే సంపాదిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆధారాలతో కూడా తొందరలో బయట పెట్టే ప్రయత్నం కూడా చేస్తామన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 300 సీట్ కార్పొరేట్ లో కూడా మేమే గెలుస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ తో కొట్లాడినాము, ఇప్పుడు కాంగ్రెస్ తో కూడా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే గతంలో మాకు 40 సీట్లు ఇచ్చేసి గెలిపినటువంటి ప్రజలే తర్వాత అనుకున్నారు ఏదైతే భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిస్తే తప్ప భాగ్యనగరం అభివృద్ధి చెందేలా లేదు అని ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఎంఐఎంకి ఇస్తే భాగ్యనగరం పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు చర్చించుకున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా ఖచ్చితంగా మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కనుక రెండు ఎమ్మెల్సీ సీట్లు మేమే గెలిచాము. ఇప్పటికే 8 పార్లమెంట్ సీట్లు గెలిచాము. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ శాతం పెరిగింది. అంతేకాకుండా గతంలో కేవలం 100 సీట్లు కూడా అంటే 100 సర్పంచ్ కూడా గెలవలేని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాదాపుగా 1000 సర్పంచ్లకు ఉందంటే మేము ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నామో కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆల్టర్నేట్ బీజేపీనే అని చెప్పేసి కూడా ప్రజలకు కూడా అర్థమైంది. వచ్చేది బీజేపీ పార్టీ అధికారంలోకి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తం బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో కృష్ణా జలాల అంశాలకు సంబంధించి తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్. తెలంగాణ పట్టిన శని బీజేపీ కాదు, తెలంగాణకు పట్టిన శని కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా, ఎవరు బాగుపడ్డారా అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల విగ్రహం